తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వెళ్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు రెచ్చిపోయారు. అరెస్టుల పేరుతో ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల తోపులాటలో పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఆశా వర్కర్ల కనీస వేతనం 18,000 చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్తున్న ఆశా వర్కర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్లో అడ్డుకున్నారు పోలీసులు. దాంతో ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆశా వర్కర్లకు మద్దతుగా జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ధర్నాకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు పల్లా. ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం వారి రాక్షస పరిపాలనకు నిదర్శనమని పల్లా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలకులను సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన ఆశా వర్కర్లందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పర్మిషన్ తీసుకొని చట్టబద్ధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి తమ సమస్యలను ఇవాళ ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. పర్మిషన్ ఇచ్చి అర్ధరాత్రి 10 గంటల తర్వాత పర్మిషన్ రద్దు చేసినామని చెప్పి మా అక్క చెల్లెలైన ఆశాలు 33 జిల్లాల నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు. పర్మిషన్లు ఇచ్చింది వాస్తవం. పర్మిషన్లు క్యాన్సిల్ చేసి రాంబాబు యాదవ్ని అదేవిధంగా సంతోషను మిగతా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర నాయకులను ఇవాళ అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏమడిగిండ్రు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 18,000 ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు నెలకు 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అంతేకాదు ఆశాలకు వర్క్ లోడ్ ఎక్కువైంది కాబట్టి ప్రతి 1000 మందికి ఒక్కరిని ఆశాలను నియమించాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే అర్హులైన ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వమని కోరుతున్నారు. ఇటువంటి చిన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలే. ఎవరైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకి అలా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా మరణించినట్లయితే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవాళ గ్రామ సీమల్లో ఉండే అనేక మంది యొక్క ఆరోగ్యం కాపాడుతున్నది ఇవాళ ఆశాలు. వాళ్ళని ఇలా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తున్నది ఆశాలు. పొద్దుటి నుండి సాయంత్రం దాకా పనిచేసిన తర్వాత పైన డాక్టర్ల యొక్క వేధింపులు, అధికారుల యొక్క వేధింపులు, వర్క్ లోడ్ ఎక్కువ చేసి ఇవాళ ఆశాలకు 18,000 ఇవ్వమంటే అరెస్ట్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి. ఇక ఆశా వర్కర్ల కనీస వేతనం 18,000 చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళ్తున్న ఆశా వర్కర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అక్రమ్? ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి లైబ్రరీ, ఇటు ఇందిరా పార్క్ ఈ పరిసర ప్రాంతాలు అయితే ఆశా కార్యకర్తల చలో హైదరాబాద్ కార్యక్రమంతో ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఇక్కడైతే ప్రస్తుతం ఆశా కార్యకర్తలను వాహనాలు ఎక్కించి వేరే పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు సిద్ధపడుతున్నారు పోలీసులు. అయితే ఈ క్రమంలో వీళ్ళ డిమాండ్స్ ఏంటి, తదితర విషయాల గురించి ఆశా కార్యకర్తలు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి అమ్మ, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్, మేము ఇప్పుడు ఆశా వర్కర్ చేయబట్టి 19 సంవత్సరాలు రన్ అవుతుందండి.
ఇప్పటి వరకు మాకు గౌరవవేతనమే అవుతుంది. మాకు ఫిక్స్డ్ శాలరీ అంటూ లేదు. ఇప్పుడు చూస్తేనేమో ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. మాకు ఒక ఫిక్స్డ్ వేతనం కావాలి, ఫిక్స్డ్ శాలరీ కావాలి. ఫస్ట్ ఫిక్స్డ్ శాలరీ మాకు గత 2 సంవత్సరాల కిందనే సీఎం గారు ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మా కోసం ఏ విషయం తీయట్లేదు. ఆశా వర్కర్లకు అసలు అసెంబ్లీలో మా టాపిక్ తీయాలి, మాకు శాలరీ ఫిక్స్డ్ చేయాలి అన్నది మేము ఈరోజు వచ్చినాం. హైదరాబాద్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఈరోజు వచ్చినాం. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ అరెస్ట్ అయిపోతున్నాము. ఈ అన్ని గల్లీల పొంటే తిరగవలసి వస్తుంది. ఏంది ఆడవాళ్ళం మేము ఆశా వర్కర్లో జాయిన్ అయినాం కానీ మాకేమీ సెక్యూరిటీ కూడా లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ చేసేది, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా మాకు లేదు. ఇలాంటి విషయాలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి అన్నమాట. అందుకని మేము రోడ్లు ఎక్కవలసి వస్తుంది. మాకు ఫిక్స్డ్ శాలరీ 18,000 జీతం ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చింది? మేనిఫెస్టోలో పెట్టిండండి 18,000 ఫిక్స్డ్ శాలరీ చేస్తాము అన్నారు, కానీ చేయలేదండి. అందుకోసమే ఈ పోరాటం అండి. ఇప్పటికైనా మంత్రుల్ని కలిసే అవకాశం ఏమైనా ఇచ్చారా? ఏమంటున్నారు వాళ్ళు? లేదు, ఇంకా ఇవ్వలేదు. అందుకోసమే కదా ఈ ధర్నాలు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మేము చేరుకుందామనేసరికి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కనీసం ఆడవాళ్ళు అని చూడకుండా మహిళలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఊర్లో 24 గంటలు సేవలు అందిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తిస్తలేదు? ఇంతమంది మహిళలము రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు ఇంతమంది చేసినా గానీ ఆడవాళ్ళని చూడకుండా కూడా మా మీద ఎందుకు ఇంతగానము కక్ష కట్టినట్టు చేస్తున్నో మాకు అర్థం కావట్లేదు. కరోనా టైంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా మేము ఎంతో కష్టపడ్డాము. ఎంతో మందిని కూడా మా పిల్లల్ని మా అందరిని ఇష్టపెట్టి కూడా ప్రాణాలు తెగించి వాళ్ళని కాపాడినాము. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తించి ఇది చేస్తలేదో మాకు అర్థం కావడం లేదు. మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతం మాకు కావాలని మేము కోరుతున్నాము. మేము మా ఎంతలు మేము అన్నది కాదు. సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతము మాకు ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి అది ఇవ్వమని కోరుతున్నాము. మాకు 2 నెలల నుంచి పెండింగ్ పెట్టిన జీతాలు కూడా మాకు కావాలి. ఈ పెరిగే ధరలకి మాకు వచ్చే పారితోషికం మాకు సరిపోవడం లేదు. అందుకని మహిళలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇంత ధర్నాలు చేసినా గానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తుంది. మాకు పిఎఫ్ లేదు, మాకు హెల్త్ కార్డు లేదు. అసలు మేము ఇంతమందికి సేవలు అందిస్తున్నాం, మాకు మాత్రం భద్రత లేదు. మట్టి ఖర్చులకు కూడా మా ఎంతలో మేము ఒకరికి ఏమన్నా అయితే మేము పోగు చేసుకొని మట్టి ఖర్చులకు చేసుకుంటున్నాం కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఏమాత్రం సహాయం అందించడం లేదు. దయచేసి ఈ వార్త ప్రభుత్వానికి కూడా వెళ్ళి మాకు సాయం చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటిది? ఇక్కడికి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, దీనిపై మీరేమంటారు? ఇక్కడికి రావడానికి మేము ప్రధాన కారణం ఏంటిది అని అంటే గతంలో కూడా చాలా ఆఫీసర్స్ కానీ ఎనీవన్ ఇప్పుడు ఏ జిల్లాల వారీగా చూసినా ప్రతి ఒక్క జిల్లాలలో కనీసానికి మెడికల్ ఆఫీసర్ నుండి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారికి అని కమిషనర్ గారికి కూడా అందజేసిన వినతి పత్రాలు మాకు చాలని జీతాలు ప్రొద్దునక పగలనక రాత్రులనక మా పాపల్ని బిడ్డల్ని వదిలిపెట్టి పరాయి బిడ్డ పుడుతుంది అని అంటే వాళ్ళ కోసం మా ప్రాణాలు సైతం పనంగా పెట్టి మేము రోడ్లెమ్మడ ఎంత అర్ధరాత్రులైనా లేచి మా పిల్లల్ని పనంగా పెట్టేసి వదిలేసి మేము డెలివరీస్ ఒక తల్లి బిడ్డ ప్రాణం కోసం మా ప్రాణం సైతం అడ్డమేసి మేము చేస్తున్నాము. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా అదే నిరాకరించి 106 రోజుల ప్రభుత్వం కూడా రోడ్ల మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు 18,000 ఇస్తామని చెప్పేసి. అన్ని చేసినప్పటికీ కూడా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రావడం జరిగింది. ఎస్పెషల్లీ చాలా మందికి కూడా ఎట్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కొన్ని పెన్షన్స్ అన్ని కట్ చేయడం అని జరిగింది. ఆశా వర్కర్ అంటే వాళ్ళు అధికారులు చెప్పిన చెప్పు చేతుల్లో ఉండి పనిచేయడం వరకు మాత్రమే తప్ప ఆశా వర్కర్ కి ఒక కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఒక బాధ్యత పోషించుకోవడానికి ఉన్నది అని ఏ గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీకు టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటున్నారు, టార్గెట్లు ఏంటి? మహబూబ్నగర్ జిల్లా మాది కాబట్టి ఒకటి మాకు ఆ తెమ్మడలు చేయమని చెప్తారు. ఒక గర్భిణీలు ఎన్ని కావాలి, నెలకు 2 కావాలి. మళ్ళీ ఏంది నార్మల్ డెలివరీలు గవర్నమెంట్లో కావాలి, వ్యాక్సిన్ వేపియాలి. మళ్ళీ అన్ని కరెక్ట్ అడుగుతారు. మాకైతే అన్ని చేస్తారు. మాకైతే ఏ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా మమ్మల్ని పట్టించుకోరు. వాళ్ళు ఎమ్మడి ఉరుకుండి. ఇప్పుడు అమ్మాయి రాండి పెద్దలు వచ్చినట్టే ఉరకాలి, వాళ్ళు వచ్చిన రాంటే పోవాలి, మేడం వచ్చిన రాంటే ఉరకాలి. ఎవరు వచ్చి మేడానికి బెదరాలి, ఎవ్వరు ఆఫీసర్కి బెదరాలి, అందరికి మేమే బెదరాలి. కలెక్టర్ వచ్చినట్టు బెదరాలి. డ్యూటీలు ఉరుకుని స్కూల్లో డ్యూటీలు అడ్డా, ఎగ్జామ్ డ్యూటీలు అడ్డా అంటే ఉరకాలి. అన్ని మాకు నేనే వేసినప్పుడు మాకు కనీసం ఫిక్స్ వేతనం చేయొచ్చు కదా సార్. మేము అడిగింది ఏంది? మేము ఆయన లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము. 18,000 ఫిక్స్ వేతనం చెయ్యండి. మాకు అంతకంటే మించింది కాదు. మా పిల్లలు మేము ఇప్పుడు 2 నెలలు సార్ జీతం రాక మేము రోడ్డు మీద పడ్డాం. ఇక మొత్తము మేము రెంట్ వాళ్ళు ఉన్నాము. వాళ్ళు రెంట్ వాళ్ళు కూడా 2 నెలలు కుట్టారా అమ్మా నువ్వు కాల్ చేయి.
మేము 7 నెలలు సార్. మరి ఎక్కడ ఉండాలో చెప్పండి. మా ప్రభుత్వం ఏంది ఇది? అదే కేసీఆర్ ఉన్నప్పుడు వాడు చేయలేడు. అరే ఈ ప్రభుత్వం మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి టార్గెట్ల విషయంపై మీరు. మాకు అది ఎన్సీడీ సర్వే చేయమంటారు, లెప్రెస్ సర్వే చేయమంటారు, అన్ని సర్వేలు చేయమంటారు, కానీ ఏ సర్వేకి డబ్బులు మటుకు ఇయ్యరు. మాకు ఇస్తామంటారు, ఇస్తామని చెప్తారు, ఇయ్యరు. ఇది ఇక్కడ పరిస్థితి అయితే కనపడుతుంది. తమకు 18,000 స్టైఫండ్ జీతం ఇవ్వాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకు పెట్టిన టార్గెట్లను కూడా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తమకు మట్టి ఖర్చులకు సైతం కూడా ఒక పారితోషికం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి లైబ్రరీ, ఇటు ఇందిరా పార్క్ తదితర ప్రాంతాల్లో అయితేనేవి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను ఎక్కడికక్కడ మోహరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్.